ఒక సమస్యని నువ్వు చూసే కోణం మీదే, నువ్వు చూసే పద్ధతిని బట్టే దాని రిజల్ట్ లేదా దాని ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒక షూ కంపెనీ యజమాని తన దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ని ఒక బిజినెస్ మ్యాన్ని పంపించాడు, ఒక ఊరు పంపించాడు. ఆ ఊరు పంపించి ఆ ఊరిలో కంపెనీ పెడదాం, సర్వే చేసుకురా అంటే ఆ వ్యక్తి చెప్పాడు కదా, ఇక్కడ ఎవరు షూసే వేసుకోవట్లేదు, ఇక్కడ మనం షూ కంపెనీ పెడితే వేస్ట్, చెప్పులు కూడా వీళ్ళకి లేవు, కాబట్టి వేస్ట్ అండి, ఇక్కడ బిజినెస్ పనికిరాదు అన్నాడు. తర్వాత కొద్ది దినాల తర్వాత మళ్ళా ఈ యజమాని ఇంకొక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి సర్వే చేసి అంటాడు కదా, ఇక్కడ మన దగ్గర ఉన్న షూస్ అన్నీ పంపించేయండి, ఇక్కడ కంపెనీ సక్సెస్ అవుతుంది అని చెప్పి అతడు రిజల్ట్ ఇచ్చాడు. సో కనుక ఒక విషయాన్ని ఇద్దరు వ్యక్తులు రెండు పద్ధతుల్లో చూశారు. ఈరోజు నువ్వు ఎలా చూస్తున్నావు, నువ్వు చూసే పద్ధతిని బట్టే, నువ్వు చూసే కోణం మీదే నీ ఫలితం ఆధారపడి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజల్ని కనాను వేగు చూడటానికి మోషే పంపించాడు. 12 మందిని పంపించినప్పుడు వారు వచ్చి అంటారు కదా, మోషే మేము నువ్వు చెప్పినట్టే చూసాం, ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ అక్కడ పండ్లు కూడా తీసుకొచ్చాం, ఒక్క ద్రాక్ష గెలని ఇద్దరు మోశారు. పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ అక్కడున్న ప్రజలు బహుబలవంతులు, వారు ఉన్నత దేహం కలిగి ఉంటున్నారు, వారి ప్రాకారాలు చాలా గొప్పవి, మనం వాళ్ళని జయించలేం, వాళ్ళని జయించడానికి మనకు శక్తి సరిపోదు, వారి ఎదుట మనం మిడతల్లాగా ఉన్నాం, వారి దృష్టికి కూడా మేము అట్లాగే ఉన్నామని చెప్పి వారు తప్పుడు సమాచారాన్ని మోషేకి ఇచ్చారు. కానీ వెంటనే కాలేబు వారందరినీ నెమ్మలపరిచి ఏం చేశాడు తెలుసా, మనం తప్పకుండా స్వాధీనం చేసుకుంటాం ఆ దేశాన్ని మనం జయిస్తాం, దాన్ని జయించడానికి మనకి శక్తి సరిపోద్ది, ఎందుకంటే వాగ్దానం చేశాడు దేవుడు, తప్పకుండా మనం చేస్తాం. ఒకే విషయాన్ని వాళ్ళు 12 మందిలో 10 మంది ఒకలా చెప్పారు, యెహోషువ కాలేబులు మాత్రమే వేరేలా చెప్పారు. వారు పెట్టిన ఫోకస్ వేరే రీతిగా ఉంది. వారు దేవుని మీద ఫోకస్ పెట్టారు, వారు గొప్ప జయాన్ని చూశారు. ఇదిగో ఇశ్రాయేల్ అందరూ కూడా గొల్యాతును చూసి భయభ్రాంతులకు గురైపోతే, దావీదు అందరూ గొల్యాతును చూస్తుంటే దావీదు గొల్యాతు పక్కన దేవుని చూశాడు. నేను తప్పకుండా ఈరోజు నేను చంపేస్తాను, ఇశ్రాయేల్కి జయం వస్తుందని చెప్పి పలికాడు. ఒక సమస్యని నువ్వు చూసే పద్ధతి బట్టే రిజల్ట్ ఉంటుంది. ఈరోజు ఆ సమస్యని పెద్దగా చేస్తున్నావా, సమస్య పక్కన దేవుని నిలబెడుతున్నావా? దేవుని కలిగి దేవుని వైపు చూస్తూ కనుక ఆ సమస్యను చూడు, జయం నీ సొంతం అవుతుంది.